నేను మీరు రాకేష్ మనది కూడా తెలుసా బూట్ కట్ బాలరాజు సెకండ్కి వస్తాడు ఫిబ్రవరి 2 కదా ఎట్లా ఉండబోతుందో నా సినిమా. బూట్ కట్ బాలరాజు రచ్చ ఉంటుంది బిగ్ బాస్. బీబీ అంటే బిగ్ బాస్, బీబీ అంటే బూట్ కట్ బాలరాజు. బీబీలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాను ఈ అంటే బిగ్ బాస్ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాను అదే బీబీ బూట్ కట్ బాలరాజు అంత పేరు తెచ్చుకున్నా సింపుల్. ఇంకొకటి మన బోలేనా మ్యూజిక్ మామూలు లేదు, సాంగ్స్ కూడా వేరే లెవెల్. ఆ వాయిస్ అంటే వేరే లెవెల్. అసలు ఈ బోలేనా ఈ పాడడం ఆ సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. సినిమా కోసం వెయిటింగ్ అన్న. థ్యాంక్ యూ బోలేనా థ్యాంక్ చెప్పాలి. చాలా అంటే 2 సార్లు 2 వర్షన్స్ కావాలి అన్నా కూడా ఓపిక్తో వచ్చి వాడిండు అండ్ చాలా సపోర్ట్ చేసాడు. ఆల్సో మా మ్యూజిక్ భూమ్స్ అన్న ఈ మధ్యకాలంలో గుర్తున్నాడు. సో భూమ్స్ అన్న కూడా మ్యూజికల్ హిట్ ఆల్రెడీ. సో అన్ని సాంగ్స్ బాగున్నాయి. సినిమా టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరం టీం అంతా కష్టపడి చేసినాము. సో టీవీ ఆర్టిస్ట్ అనేది తక్కువ వచ్చినాయి. ఇక్కడ బాగా చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉన్నది. సినిమాలు చేసి ఒక పై స్థాయికి రావాలి అనే విషయంలో అందరూ సినిమా చేసేది ఇక్కడ బాగా అనేది. నేను అందరినీ క్యాస్ట్ చేసినప్పుడు వారే ఎందుకు టీవీలో ఎందుకు తీసుకుంటున్నాను కానీ సద్దాన్ని కానీ రోహిణి కానీ చాలామంది నాకు ఎందుకు తీసుకుంటున్నారు. బట్ నేను వాళ్ళందరి టాలెంట్ ఏంటిది అనేది బూట్ కట్ బాలరాజు చూపించుకుంటాం. మనందరూ బూట్ కట్ బాలరాజు గెలిస్తే మనందరి ఆశయాలు మనందరి డ్రీమ్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది రీచ్ అయినట్టే. సో అలాంటి సినిమా బూట్ కట్ బాలరాజు. ఏం టాలెంట్ అందరూ టీవీ నుంచి వచ్చినామా, యూట్యూబ్ నుంచి వచ్చినామా, ఎక్కడి నుంచి వచ్చినామని కాదు. సో అది అంటారు కదా, బుల్లెట్ దిగిందా లేదా, హిట్టు కొట్టినామా లేదా, అంతే. అదే బూట్ కట్ బాలరాజు. రచ్చ ఉంటుంది. 2వ తారీఖు కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ.